నేనిప్పుడు డ్రగ్స్ కేసులో ముద్దాయిని. అంత ఈజీగా ఇంటికి రావడం కుదరదు. చట్టం ఒప్పుకోదు. అయినా ఆ కార్ గౌతమ్ది కదా నాన్న, గౌతమ్ని కదా అరెస్ట్ చేయాలి. అవును కదా పెద్దయ్య, గౌతమ్ని చూస్తుంటే నాకు అదే అనుమానంగా ఉంది. కార్ స్టార్ట్ అవ్వట్లేదని అబద్ధం చెప్పి మీ కార్ తీసుకెళ్ళాడు. వెంటనే చెక్ చేస్తే కార్ స్టార్ట్ అయింది. అదంతా కావాలని చేసినట్టుంది పెద్దయ్య. నాకు చాలా భయంగా ఉంది నాన్న. భయపడకు రూపా, మనం తప్పు చేయనంత వరకు భయపడాల్సిన అవసరం లేదు. అసలు నిజాలు బయటపడే వరకు నేను చట్టానికి సహకరించాలి. ఈలోపు బయట అందరూ మిమ్మల్ని తప్పుగా చూస్తారు కదా నాన్న. నువ్వు కూడా అద్దర్లాగానే చూస్తావా రూపా? చూడవు కదా, నాకు మీరు నమ్మితే చాలు. గౌతమ్ వస్తే మిమ్మల్ని ఇంటికి పంపిస్తారా నాన్న? అవును పెద్దయ్య, ఆ గౌతమ్ వస్తే మిమ్మల్ని వదిలేస్తారు. గౌతమ్ ఎక్కడున్నాడో తెలుసుకొని ఇక్కడికి తీసుకొస్తాను. తొందరపడక రాజు. గౌతమ్ ఈ తప్పు చేసి ఉండడు. కావాలనే గౌతమ్ని ఇరికించడానికి మరెవరో చేసుంటారు. ఖచ్చితంగా దీనికి గౌతమ్కి ఎలాంటి సంబంధం ఉండదు. అలా ఎలా చెప్తున్నారు పెద్దయ్య? ఆ కారులో డ్రగ్స్ ఉన్నాయని తెలిస్తే, గౌతమ్ ఆ కారులో డ్రగ్స్ పెట్టుకుని ఉంటే అంత ధైర్యంగా మన ఇంటికి వచ్చేవాడు కాదు. ఒకవేళ వచ్చినా ఆ కారును అంత ధైర్యంగా మన ఇంటి దగ్గర వదిలి వెళ్ళేవాడు కాదు. ఇదంతా చూస్తుంటే మొత్తం ప్లాన్డ్గా అనిపిస్తుంది రాజు. అంతేకాకుండా పలానా కారులో డ్రగ్స్ ఉన్నాయని, పలానా రూట్లో వస్తుంది అని పోలీసులకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశారంటే కొంచెం మనం ఆలోచించాలి రాజు. గౌతమ్ని ఇరికించాల్సిన అవసరం ఎవరికి ఉండుంటుంది? అలా ప్లాన్ చేసినా మీకు సంబంధం లేని విషయంలో మీరు స్టేషన్లో ఉండడం ఎందుకు పెద్దయ్య? మీరు బయటికి రండి. ఇది ఎవరి పనో తెలుసుకునేంత వరకు నేను స్టేషన్లో ఉంటాను. రాజు, ఒక మనిషి మీద అభిమానం ఉండాలి గాని పిచ్చి ఉండకూడదురా. ఎలాగో నా మీద మచ్చపడింది. మీడియా మొత్తం వాళ్ళకిష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటారు. అధికార పక్షం వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు నన్ను ఏకేస్తూ ఉంటారు. ఎలాగో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ నా స్థానంలో నిన్ను కానీ గౌతమ్ని కానీ ఇరికించడం నాకిష్టం లేదు. గౌతమ్ పెళ్లిపేట లెక్కాల్సిన వాడు. ఏమైనా ఆధారం దొరికిందా? లేచినాయ, కానీ దొరికే ఛాన్స్ ఉంది. పోనీ మీరు కూడా వెళ్ళి ప్రయత్నించచ్చు కదండి. అవసరం లేచిన అమ్మగారు, ఉదయంలోపు దోషులు దొరుకుతారు. వీడిలా చెప్తున్నాడంటే వీడి దగ్గర ఏదో ఆధారం ఉండుంటుంది మమ్మీ. ఎలాగైనా పెద్దనాన్నని బయటికి తీసుకురా రాజు. చూడు, నువ్వు తొందరపడి చేసిన ఈ పని వల్ల నేనేమీ మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. మీరు రెస్ట్ తీసుకోండి చిన్నయ్య గారు. పెద్దయ్య గారికి ఏం కాదు, నేను చూసుకుంటాను. అమ్మాయి గారు, మీరు కూడా వెళ్ళి ఏం ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి. నాన్న తిన్నారో లేదో, ఏం చేస్తున్నారో ఏమో. జాగ్రత్త అమ్మాయి గారు. పియ్యేలాగా ఉండు. అనవసరంగా రూప విషయంలో లిమిట్స్ దాటి ప్రవర్తించొద్దు. నేను పడిపోతుంటే పట్టుకున్నాడు, అందులో తప్పే ఉంది గౌతమ్. నువ్వు నేను పెళ్లి చేసుకోబోతున్నా రూపా. నా ముందే నిన్నిలా ఇంకొక టచ్ చేస్తే నాకెలా ఉంటుందో చెప్పు. టచ్ అంటే ఏంటి గౌతమ్? అందరి టచ్లు ఒకటి కాదు. ఆ టచ్ ని మనం ఫీల్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. అమ్మాయి గారు పడిపోతుంటే
మీరొచ్చి పట్టుకుంటారని వెయిట్ చేస్తుంటే అమ్మాయి గారు పడిపోతారు కదా గౌతమ్ బాబు. అలా అని పట్టేసుకుంటావా? గౌతమ్ ఏంటి ఇలా ఆలోచిస్తున్నాడు? చిచి, మీరందరూ ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు, కానీ నా కాబోయే పెళ్ళాన్ని ఎవరైనా టచ్ చేస్తే వదలను. వీడేంటి ఇంత సైకోలా ఉన్నాడు? మా నాన్న గురించి ఆలోచిస్తుంటే వీడేమో పెళ్ళాం గిళ్ళామని కండిషన్లు పెడుతున్నాడు. రూపా, నువ్వు ఈ రాజుతో కలిసి తిరగడం నాకు నచ్చలేదు. అంకుల్ విషయంలో నీకేమైనా హెల్ప్ కావాలంటే నాకు ఫోన్ చెయ్యి, నేను హెల్ప్ చేస్తాను. అయితే మా నాన్నని బయటికి తీసుకురా. రాజుతో నేను షికారుకి వెళ్ళలేదు గౌతమ్, మా నాన్న కోసం వెళ్ళాను. రాజుతో ఇప్పుడే కాదు, నేనెప్పుడు తిరుగుతూ ఉంటాను. కానీ నువ్వనుకుంటున్న దృష్టితో ఎప్పుడూ చూడలేదు. రాజుని అనవసరంగా అనుమానించకు గౌతమ్. తనకి పెళ్లి ఇష్టం లేదని అన్నిసార్లు చెప్పింది. కొంపదీసి పియ్యగాడి కోసం కాదు కదా. ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ పెద్దయ్య గారిని ఎలా బయటికి తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. నాకు రూప హ్యాపీనెస్ కూడా ముఖ్యమే. అది గౌతమ్ కారే కదా నాన్న. ఎలాగో గౌతమ్ వెళ్తానంటున్నాడు కదా, ఒప్పుకోండి నాన్న. నువ్వేం భయపడకు రూపా, నాకేం కాదు. మీకేం కాదు పెద్దయ్య, వాళ్ళని ఎలాగైనా పట్టుకుంటాను. ఈ కేసులో మీ ప్రమేయం లేదని నిరూపించి మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను. తమ్ముడు, నీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది. మేడం, మీరు అడిగిన డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్స్. ఎక్కువ టైం లేదు, టైం అవుతుంది, పదండి. చెప్పక్క. రాజు, నువ్వు పంపిన ఆ ముగ్గురిలో ఇద్దరు నార్మల్ ఫ్యామిలీస్ కి సంబంధించిన వాళ్ళు. ఒక్కరికి మాత్రమే నేర చరిత్ర ఉంది. ఇదివరకు ఒక గంజాయి కేసులో, అటెంప్ట్ మర్డర్ కేసులో ముద్దాయిగా ఉన్నారు. డబ్బు కోసం చెయ్యని నేరానికి కూడా తన్నే చేసినట్టుగా ఒప్పుకొని జైలు కూడా వెళ్తుంటాడు. వాడి అడ్రస్ ఏమైనా తెలిసిందా అక్క? ఇలాంటి నేర చరిత్ర ఉండేవాళ్లు ఒకే చోట ఉండరు, ఒకే ఫోన్ నెంబర్ అని వాడరు రాజు. ఆ నెంబర్ నేను సెర్చ్ చేస్తాను, నువ్వు కూడా ట్రై చేయి, నేను కూడా ట్రై చేస్తాను. సరే అక్క. రే దీప, ఆ రాజుగాడి హడావుడి చూస్తుంటే వాడిని పట్టుకొచ్చేటట్టున్నాడు. వాడు దొరికితే నువ్వు దొరికినట్టే దీప. నాకు తెలిసినంత వరకు వాడు దొరికే ఛాన్సే లేదు మమ్మీ. ఎందుకన్నా మంచిది, ఒకసారి క్లారిటీ తీసుకో. వాడు గనక నీ పేరు చెప్తే జైలు శిక్ష ఏమో గాని మీ మావయ్య వేసే శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. చెప్పు దీపక్ బాబు. రే మళ్ళీ మన మీద అనుమానం వచ్చి నీ కోసం గాలిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు దొరకకూడదు. గూగుల్ మ్యాప్ కూడా దొరకనంత గజిబిజిగా తిరుగుతున్నాను. ఏం చేస్తావో ఎటెళ్తావో నాకు తెలీదు. నువ్వు మాత్రం దొరకకూడదు. అలాగే దీపక్ బాబు. నేను చెప్పినట్టు చేస్తే నీకు కావాల్సినంత డబ్బిస్తా. ముందు ఫోన్లో సిమ్ మార్చుకొని అక్కడి నుంచి జంప్ అయిపో. సరే. ఓకే మమ్మీ, అంతా ఓకే. అవును, మరి నిన్న మాత్రం వేరే కారులో ఎందుకు వెళ్ళినట్టు? అది ఆ కారులో డ్రగ్స్ ఉండటం వల్ల మీరు వెళ్తే ఎవరో చెక్ చేయరనే ఉద్దేశంతో కదా వెళ్ళింది? అలాంటిదేం లేదు. నేను క్యాజువల్ గానే కారులో వెళ్ళాను. ఎక్స్క్యూజ్ మీ సార్. మీరేం చెప్పాలనుకున్నా బోన్లోకి వచ్చి చెప్పండి. నమస్కారం సార్. యాక్చువల్గా ఆ కార్ నాదే సార్. ఎవరో నన్ను ఇరికించడానికి ఆ కార్లో డ్రగ్స్ పెట్టారు సార్. నా కార్ స్టార్ట్ అవ్వట్లేదని అంకుల్ కార్ నేనే తీసుకెళ్లాను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మీ కార్ స్టార్ట్ అవ్వడం లేదని మీరు మినిస్టర్ కార్ తీసుకెళ్లారా? అవును. స్టార్ట్ అవని కార్ మీరెలా తీసుకెళ్లారు? ఆ కార్ చెక్ చేస్తే స్టార్ట్ అయింది, అందుకే తీసుకువెళ్ళాను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇతనేమో కార్ ట్రబుల్ ఇచ్చిందంటున్నాడు, మినిస్టర్ గారేమో వెంటనే స్టార్ట్ అయిందంటున్నారు.
ఇదంతా డ్రగ్స్ ను సరఫరా చేయడానికి వేసిన ఎత్తుగడ సార్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. గౌతమ్ గారి కారులో ఎవరో కావాలనే డ్రగ్స్ పెట్టారంటానికి నా దగ్గర ఆధారాలున్నాయి. డిఫెన్స్ లాయర్ అందించిన సాక్ష్యాధారాలు సంపూర్ణమైనవి కావు. ఆ ఆధారాలను కోర్టు పరిగణనలోకి తీసుకోదు. జడ్జి గారు, ఇదంతా ఎవరు చేశారో తెలియదు కానీ మీరు కొంచెం నాకు టైం ఇస్తే ఇదంతా ఎవరు చేశారో కనుక్కొని మీ ముందు ఉంచుతాను. అటువంటి సాక్ష్యాలు 100 పుట్టించవచ్చు మై లార్డ్. గ్రాఫిక్స్ లో కూడా చేయొచ్చు. దోషి దొరికిన తర్వాత కట్టుకథలు ఎన్నైనా చెప్తారు మై లార్డ్. ఎక్స్క్యూజ్ మీ సార్. మీరేమైనా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పమ్మా. ఆ కార్లో డ్రగ్స్ పెట్టినవాడు దొరికాడు జడ్జి గారు. మీరు కొంచెం టైం ఇస్తే అతని కోర్టులో అప్పగిస్తాం. కేసును తప్పుదావ పట్టించడం తప్ప వేరే కాదు జడ్జి గారు. కొంచెం టైం ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. ఎస్, ప్రొసీడ్. యువర్ ఆనర్, సాక్షిని ప్రవేశపెట్టడానికి మరికొంత సమయం కావాలి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇదంతా చూస్తుంటే కేసును తప్పుదావ పట్టించడానికి ఏదో ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మినిస్టర్ గారు వెళ్తున్న కారులో డ్రగ్స్ ఉన్నాయన్న ఆధారాలుండగా ఇలాంటి విషయాలను ఎంకరేజ్ చేయటం వృధా ప్రయాస జడ్జి గారు. పోలీసులు అందించిన సాక్ష్యాధారాలను ఆధారంగా తీసుకుని జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తే ఈ దందా వెనక ఇంకెవరున్నారో తెలుస్తుంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. రాజు వాణ్ణి తీసుకొస్తాడనుకుంటే ఇలా అయ్యిందేంటి? నువ్వేం టెన్షన్ పడకు రూపా, అంకుల్కేం కాదు. ఏం కాదంటావేంటి గౌతమ్? ఇదంతా నీ వల్లే జరిగింది. మిస్టర్ సూర్యప్రతాప్, మీరేమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. ఆధారాలు లేకుండా నేనేం చెప్పినా కోర్టు నమ్మదు జడ్జి గారు. ఆధారాలు దొరికే వరకు కస్టడీలో ఉండడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ ఆ డ్రగ్స్కి నాకు ఎలాంటి సంబంధం లేదని మాత్రం నేను చెప్పగలను. డ్రగ్స్కి మీకు ఎలాంటి సంబంధం లేనప్పుడు కస్టడీలో ఉండడానికి ఎందుకు ఒప్పుకుంటున్నారు? అలా ఒప్పుకుంటున్నారంటే మీకు ఆ డ్రగ్స్కి ఖచ్చితంగా సంబంధం ఉంది. ఈ కేసులో వాదోపవాదాలు విన్న తర్వాత సూర్యప్రతాప్కి డ్రగ్స్ విషయంలో ఇన్వాల్వ్మెంట్ లేదనడానికి సరైన సాక్ష్యాధారాలు లేనందున డ్రగ్స్ని కలిగి ఉండడం కూడా నేరం కావున సూర్యప్రతాప్కి
14 రోజులు రిమాండ్ విధించడం జరుగుతుంది. ఒక్క నిమిషం జడ్జి గారు. రారా. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదయ్యా. అతన్ని ఇరికించాలంటే అతని కారులోనే పెట్టాలి. ఎందుకు వేరే కారులో పెట్టావు? నేను అంత ఆలోచించలేదయ్యా. ఆ గేట్ లోపల ఉన్న కారుల్లో ఆ కారు డోర్ ఒక్కటే ఓపెన్ ఉంది. అతను కాకపోయినా ఆ ఇంట్లో ఎవరో ఒకరు పోలీసులకి దొరికినా హ్యాపీనే కదా అని అందులో పెట్టాను. వెధవల్లో కూడా నీతి నిజాయితీలుంటాయా దీపక్? వాడిని చూస్తే ఉంటుందనిపిస్తుంది మమ్మీ. సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న ఆధారాలు, ఆ కేసు తరపున కోర్టుకు సబ్మిట్ చేసిన సాక్షి ఒక్కరే అవడంతో ఈ కేసులో సూర్యప్రతాప్ గారికి ఎలాంటి సంబంధం లేదని, ఇదంతా ఎవరో వ్యక్తిగత కక్షలతో ఎవరో పన్నిన కుట్రలో సూర్యప్రతాప్ గారు ఇరుక్కున్నారని కోర్టు నమ్ముతూ సూర్యప్రతాప్ నిర్దోషిగా విడుదల చేస్తూ దీనంతటికీ కారణమైన మల్లి అలియాస్ మల్లికార్జున్కి 7 సంవత్సరములు జైలు శిక్ష విధిస్తూ తనని జ్యుడిషియల్ కస్టడీకి తీసుకెళ్లమని నార్కోటిక్ పోలీసులకు కోర్టు ఆదేశించడం జరిగింది. రాజన్న, దీపక్ బాబుని క్షమించండి అన్నా. మందారం, వీడి ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. వీడిని క్షమించకూడదు. రాజన్న, నాకు న్యాయం చేస్తానని, నా జీవితాన్ని నిలబెడతానని మాటిచ్చావు. ఇప్పుడు దీపక్ బాబు తప్పు చేశాడని తెలిస్తే దీపక్ బాబు జైలుకి పోతాడు. దీపక్ బాబు జైలుకి పోతే నా జీవితం ఏమైపోవాలన్నా ఒక్కసారి ఆలోచించన్నా. దీపక్ బాబుతో నాకు తాళి కట్టించావు. ఇప్పుడు నువ్వే ఆ తాళిని తెంచేస్తావా అన్నా? నా ముఖం చూసైనా క్షమించు రాజన్నా. వాడు దొరికాడు కాబట్టి పెద్దయ్య గారు నిర్దోషిగా బయటకు వచ్చారు మందారం. వాడు దొరక్కపోయింటే పెద్దయ్య గారికి శిక్ష పడుండేది, పరువు పోయిండేది. అదంతా వీడి వల్లే. పాముకు పాలు పోసి మరీ పెంచుతున్నారు. వీడిని ఎలా వదలమంటావు మందారం? దేవుడి దయ వల్ల పెద్దయ్య గారికి ఏం అవ్వలేదు రాజన్న. క్షేమంగా ఇంటికొచ్చారు. ఈ ఒక్కసారికి క్షమించి వదిలే. నా కోసం కాకపోయినా నా బిడ్డ కోసమైనా వదిలే రాజన్న. ఏమైంది రాజు? అడిగేది మిమ్మల్ని. ఏమీ లేదు పెద్దయ్య గారు. బాబుకి టీకా ఎక్కడ వేస్తారో అని అడుగుతున్నాను. రాజు, హాస్పిటల్కి ఫోన్ చేసి నర్సును పంపించమని చెప్పు. అలాగే పెద్దయ్య. మందార మొహం చూసి వదిలేస్తున్నాను రా. నువ్వు తన్ని చంపాలని చూస్తున్నా మందారం నిన్ను బతికించుకోవాలని చూస్తుంది. ఈ రోజు నుండి నీ బతుకు మందారం పెట్టిన భిక్ష అనుకుని బుద్ధిగా బతుకు. ఇంకొకసారి పెద్దయ్య గారి విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే మాత్రం క్షమించేదే లేదు. జాగ్రత్త.
నాకెందుకో నేను గట్టిగా హక్ చేసుకోవాలనిపించింది రైస్ పీస్. కంపెనీకి సంబంధించిన పనులన్నీ రాజుకు చెప్పి చేయిస్తాను. నువ్వు నీ పనులు చూసుకో. రాజుకెందుకు అంకుల్ ఆ శ్రమ? అలా ఏం ఫీల్ అవ్వకు గౌతమ్. ఇంకేంటి గౌతమ్? రూప పక్కనుంటే కొంచెం ఫోన్ ఇస్తారా అంకుల్? రూపనా? ఒక్క నిమిషం. నాకైతే ఇలానే ఉండిపోవాలనుంది. నువ్వేమో వెళ్ళాలి వెళ్ళాలి అంటున్నావు. పెద్దయ్య గారు చూస్తే చంపేస్తారు అమ్మాయి గారు. నాన్న ఈ రూమ్లోకి ఎందుకు వస్తారు రాజు? రూపా, గౌతమ్ లైన్లో ఉన్నాడు. హాయ్ గౌతమ్. సారీ రూపా, నా వల్ల మీ ఫ్యామిలీ మొత్తం స్ట్రగుల్ ఫేస్ చేశారు. ఇట్స్ ఓకే గౌతమ్. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. ఓకే అమ్మా. నా బాధని గౌతమ్కి లెటర్ రూపంలో పంపాను. లైట్ తీసుకున్నట్టున్నాడు. మెసేజ్ రూపంలో పంపాను. మౌనంగా ఉండిపోతున్నాడు. అంతేకాకుండా పెళ్లి విషయంలో రోజు రోజుకి హోప్స్ పెంచుకుంటూ పోతున్నాడు. నాన్నగారికి బాగా దగ్గరైపోతున్నాడు. డ్రగ్స్ విషయంలో కూడా దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని ఒక్క మాట చెప్పున్నా నాన్న జైలుకు వెళ్ళేవారు కాదు. అలాంటి విషయాల్లో కూడా గౌతమ్ని వెనకేసుకొస్తున్నారంటే నాన్న గౌతమ్ని ఎంతలా ఇష్టపడుతున్నారో అర్థమవుతోంది. ఈ రోజుతో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఏదైతే అదవుతుంది. గౌతమ్కి సూటిగా విషయం ఈ దేవుడి సమక్షంలోనే చెప్పేస్తాను. అందుకే ఇక్కడికి రమ్మన్నాను. గౌతమ్ వచ్చేశాడు. భయపడకుండా. హాయ్ రాజు. హాయ్ అంకుల్. అంకుల్ ఉన్నారా? పైనున్నారు. అంకుల్, అంకుల్. హాయ్ గౌతమ్. అంకుల్, గుడ్ మార్నింగ్. ఏంటి ఇలా వచ్చావు? మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అంకుల్. అవునా? సరే రా. ఒక పక్క పెళ్లి కాకుండానే వాడి వెంట తిరుగుతుందా రూప? ఇంతకాలం ఈ రాజుగాడితో తిరిగేది, ఇప్పుడు వాడితో. ఏంటి మమ్మీ ఈ టార్చర్? నాకు తట్టుకోలేకపోతున్నా. ఏం జరిగింది అమ్మాయి గారు? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని గౌతమ్తో క్లారిటీగా చెప్పేశాను రాజు. అంతేకాదు, నువ్వంటే ఇష్టం అని కూడా చెప్పేశాను.
ఎంత పని చేశారు అమ్మాయి గారు. ఇప్పుడు ఇదంతా పెద్దయ్య గారికి తెలిస్తే ఊరికే వదిలేస్తారా? వదిలేస్తారో లేదా వెలివేస్తారో నాకు తెలీదు రాజు. నా గుండె బరువు ఎక్కిపోతోంది. రోజు రోజుకి గౌతమ్ ఏమో హోప్ స్పెండ్ చేసుకుంటున్నాడు. కట్ చేయాలనిపించింది, అందుకే పిలిచి మాట్లాడాను. అర్థం చేసుకుంటాడు అనుకుంటున్నాను. ఏమైంది రూపా? ఏం లేదు బాబాయ్. ఏమైంది గౌతమ్? కళ్ళ నుంచి వచ్చే ప్రతి నీటి బొట్టు బాధతో వచ్చే కన్నీరు కాదక్క. అయినా రూప మీద చెయ్యెత్తుతున్నావేంటి? అసలు రూప ఏం చేసిందని నువ్వు అలా మాట్లాడుతున్నావు? అది కాదు తమ్ముడు. రూప బంగారం అక్క. నా పరువు ప్రతిష్ట అన్నీ రూపే అక్క. రూప విషయంలో నేనన్నీ బెస్ట్ ఇవ్వాలనుకున్నాను, కానీ తన పెళ్లి విషయంలో ఎందుకో నేను తప్పటడుగు వేశాననిపించింది. ఆ రోజు నేను రూపను అడగకుండానే దీపక్తో పెళ్లి నిశ్చయించాను. నా మాట జవదాటకుండా తల వంచుకొని పెళ్లి కొప్పుకుంది. దీపక్కి మందారానికి ఏదో సంబంధం ఉందని నా మనసు కనిపించినా కూడా దీపక్తో పెళ్లి కొప్పించి ఒక్కసారి తప్పటడుగు వేశాను. ఆ పెళ్లి ఆగిపోతే అదే మండపంలో అదే రోజు రూపని అడగకుండా గౌతమ్తో పెళ్లి నిశ్చయించాను. నా బంగారు తల్లి అప్పుడు కూడా నా మాటకి ఎదురు చెప్పకుండా ఆ పెళ్లి కొప్పుకుంది. కానీ నా మనసులో మాత్రం రూపను అడగకుండా పెళ్లి నిశ్చయించి తప్పు చేశానా అని రోజు నన్ను నేను అడుగుతూనే ఉన్నాను. ఈ రోజు వరకు కూడా నాలో ఆ ప్రశ్నలు అలాగే ఉండిపోయాక, కానీ ఇప్పుడు గౌతమ్ వచ్చి మొత్తం క్లారిటీ ఇచ్చాడు. ఒరే రాజు, రూప తన మనసులో మాట నీతో అయినా చెప్పుకుంటుంది కదరా. రూప నాతో అంటే స్ట్రైట్గా మాట్లాడదు, నువ్వు మాట్లాడతావు కదా, నువ్వైనా చెప్పొచ్చు కదరా నాతో. గౌతమ్ని పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదనుకున్నాను రూపా. ఏమన్నారు దీపక్ బాబు? మందారాన్ని అడ్డు తొలగించుకోవాలా? నేను అడ్డుపడితే మిగిలిన ప్రాణాలు కూడా నన్ను అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నాయి. మీరు ఎన్నైనా అనుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ నేనుండగా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మాత్రం మానుకోండి. నీ మూలంగా ఇప్పటికే నేను చాలా కోల్పోయాను. చాలు, నేను ఇప్పటి వరకు కోల్పోయింది చాలు. నీ అంతట నువ్వే దూరంగా పోతే కనీసం ప్రాణాలతో అయినా ఉంటావు. నేను దూరంగా పంపించాలనుకుంటే పైకి పోతావు. నాకంటే ఎక్కువ కోల్పోయారా దీపక్ బాబు? నా మానాన నేను పని చేసుకుంటుంటే నన్ను ఇష్టపడింది మీరు, నాకు దగ్గరైంది మీరు. నా మనసులో ఎన్నో ఆశలు రేపి ఇప్పుడు ఇంకో అమ్మాయిని ఆశపడటం కరెక్ట్ కాదు దీపక్ బాబు. కాదు కూడదు అని మీరు ఆశపడినా
నేనుండగా అది నెరవేరనివ్వను బాబు. ఎవరిని చూసుకుని ఇంత పొగరుగా మాట్లాడుతున్నావు? పని మనిషివి పని మనిషిలా ఉండు. గుమ్మం దగ్గర ఉండాల్సిన దాన్ని గర్భగుళ్ళోకి రానిచ్చాం కదా అని గొంతమ్మ కోరికలు కోరకో. నీ స్థాయి తెలుసుకుని ప్రవర్తిస్తే నీకు మంచిది, మాకు మంచిది. అలాగే అత్తయ్యా. అత్తయ్య ఏంటే అత్తయ్య? ఇంకొకసారి అత్తయ్య అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. ఇది మరీ బాగుంది అత్తయ్యా. మీరే కదా నా స్థాయి తెలుసుకుని ప్రవర్తించమన్నారు. మీ కొడుకు నా మెడలో తాళి కట్టినప్పుడు మీరు అత్తయ్య అవుతారు కదా అత్తయ్య. నువ్వు నన్ను అత్తయ్య అని పిలవకు, నాకు కంపరంగా ఉంది. అత్తయ్యని పట్టుకుని అమ్మగారు అని పిలుస్తుంటే నాకు అలాగే ఉంది అత్తయ్య. అత్తయ్య అని పిలవకని మమ్మీ చెప్తుంది కదా, నోరు మూసుకోనుండు. మీరు కూడా ఏంటి దీపక్ బావా? దీపక్ మీద నా కోపం ఏంటి పెద్దయ్య? అసలు పెళ్లికి అన్నప్రాసనకి ఇంకేంటి పెద్దయ్య? అన్నప్రాసన అనేది కేవలం బాబుకు సంబంధించింది. అవును బావుగారు, బాబు ఎంతకాలం అని బుడ్డిపాలు తాగుతాడు? అన్నప్రశ్న జరిగిపోతే ఆ రోజు నుంచే అన్నం కూడా తింటాడు, పుష్టిగా తయారవుతాడు. ఏం మాట్లాడుతున్నావు సుమా? ఈ అన్నప్రాసన జరగడానికి వీల్లేదు. నన్ను మోసం చేసి మందారం మెడలో తాళి కట్టించారు. ఇప్పుడు అన్నప్రాసన పేరుతో మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నారు. అవును తమ్ముడు, ఈ అన్నప్రాసన జరగడం నాకు ఇష్టం లేదు. అయినా అన్నప్రాసన అనేది బిడ్డ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో జరుపుకుంటారు కదా, అలా కాదని ఇక్కడ జరపాలనుకోవడంలో కుట్రలు కాకపోతే ఇంకేముంటాయి తమ్ముడు? అవును సూర్యప్రతాప్ గారు, అన్నప్రసన్న వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో జరిపించడమే సాంప్రదాయం. పెద్దయ్య, మందారం అమ్మ నాన్న హెల్త్ కండిషన్ ఏం బాగాలేదు. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. ఇంతకాలం మందారానికి అన్నీ మనమే చూసుకున్నాం. ఈ ఒక్క కార్యం కూడా మనమే చేద్దాం నాన్న. అవును పెద్దయ్య. పంతులు గారేమో అలా చేయకూడదు అంటున్నారు కదరా? చెయ్యకూడదని ఏం లేదు మినిస్టర్ గారు. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తారు లేదా గుళ్ళో చేస్తారు. అవి రెండు కుదరనప్పుడు ఎక్కడ చేసినా తప్పు లేదు. అమ్మమ్మ తాతల ఆశీర్వాదం తీసుకొని అన్నప్రాసన్న వాళ్ళ చేతుల మీదుగా జరిపిస్తే మంచిది. వాళ్ళు లేకపోతే బిడ్డ తల్లిదండ్రులున్నా చాలు, ఎక్కడైనా జరిపించవచ్చు. మందారం ఎలాగో ఈ ఇంటిని గుడిలాను మిమ్మల్ని దేవుళ్లాను భావిస్తుంది పెద్దయ్య. దేవుడి ముందు అన్నప్రాసన జరగడం కంటే విలువైంది ఏముంటుంది పెద్దయ్య? ఏంటే ఆ రాజుగాడు రూపలతో కలిసి గట్టిగా ఏదో ప్లాన్ చేస్తున్నావు? ఈ ఇంట్లో నుంచి నిన్ను ఎలా పంపించేయాలా నేను ప్లాన్ చేస్తుంటే నువ్వేమో ఇక్కడే పాతుకుపోవడానికి ప్లాన్ చేస్తున్నావు.
సైలెంట్గా నా పని నేను చేసుకుంటుంటే మీ ప్లాన్స్తో నన్ను రెచ్చగొడుతున్నారు. ఏ అన్నప్రాసన పేరుతో నువ్వు నాకు దగ్గర కావాలనుకుంటున్నావో అదే అన్నప్రాసనలో నువ్వు శాశ్వతంగా ఈ ఇంటికి నాకు దూరం అయ్యేలా నేను ప్లాన్ చేస్తాను. మీ రాజన్నకి చెప్పుకుంటావో మీ అమ్మాయి గారికే చెప్పుకుంటావో నీ ఇష్టం. నా ప్లాన్కి మీ అందరికీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వకపోతే నా పేరు దీపక్కే కాదు. అమ్మా రూపా, రాజు పంతులు గారికి చెప్పాడా? చెప్పాడు పిన్ని. చిన్నమ్మగారు, ఇదిగోండి గోరింటాకు నూరు తీసుకొచ్చాను. మందారం, నేను గోరింటాకు నోరు మనదే నీకోసం. నువ్వు కూడా ఉండు, పెట్టుకుందు గాని. మీరు పెట్టుకోండి చిన్నమ్మగారు. నేను బాబుకి పాలు పట్టించి నిద్ర పుచ్చిన తర్వాత పెట్టుకుంటాను. అలాగే మందారం. మమ్మీ, లెఫ్ట్ హ్యాండ్ కి నేను పెట్టుకుంటాను, రైట్ హ్యాండ్ కి నువ్వు పెట్టు. అలాగే. రూపా, రూపా, మీరు అనుకున్నట్టు అన్నప్రాసన చేయటం వల్ల మందారం దీపక్ ఒకటవుతారా? అవుతారని నమ్ముతున్నాను పిన్ని. ఆ తర్వాత ఆ దేవుడి దయ. మన ప్రయత్నం మనం చేయాలి కదా. అమ్మాయి గారు, నేను వెళ్ళొస్తాను. ఓ, గోరింటాకు పెట్టుకుంటున్నారా? సరే అమ్మాయి గారు, బాయ్. రాజు, ఏంటమ్మాయి గారు? ఇలా రా. చెప్పండి అమ్మాయి గారు. ఏం లేదు రాజు, రేపు అన్నప్రాసనకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? ఇంకేమైనా చేయాల్సిందుందా? అన్ని పనులు పూర్తయ్యాయి అమ్మాయి గారు. ఉదయాన్నే పంతులు గారు వచ్చే సమయానికి అన్నీ రెడీగా ఉంటాయి. గోరింటాకు ఎలా ఉంది రాజు? మీ చేతులకి ఎలా ఉన్నా బాగుంటుంది అమ్మాయి గారు. మమ్మీ, నా లెఫ్ట్ హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే రూపా, ఈ గోరింటాకు బాగా ఆరేంత వరకు కడగద్దు. అలాగే పిన్ని. పింకీ, నూరా, భోజనం చేసిన తర్వాత రైట్ హ్యాండ్ కి పెడతాను. పిన్ని, నాకు కూడా భోజనం నా రూమ్ కే పంపించేయి. అలాగే రూపా. సరే అమ్మాయి గారు, నేను వెళ్ళొస్తాను. రాజు, ఏంటమ్మాయి గారు? ఏమనుకోకపోతే నా భోజనం ప్లేట్ కొంచెం తెస్తావా? సరే అమ్మాయి గారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పూట రాజు చేత్తోనే అన్నం తినిపించుకుంటాను.